ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. పరిపాలన విషయంలో గత టీడీపీ పరిపాలన అయితే మీకు నచ్చిందా, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానాలు మీకు బాగున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ప్రజలందరికీ అన్ని మేలు చేశాడు. ఆ చంద్రబాబు నాయుడు చేయని అభివృద్ధి అన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన చేయని తప్పులన్నీ ఈయన సరిదిద్దుకుని సంక్షేమ పథకాలతో అన్నీ ముందుకెళ్ళాడు. కానీ స్టేడియం విషయం ఏంటంటే 40,000 ఎకరాల రాజధాని ఉంది కదా, ఒక 20-30 స్టేడియంలు కట్టుకుంటే కనుక గవర్నమెంట్కి భావితరాల పిల్లలందరికీ మన హైదరాబాద్తో, వైజాగ్తో, లేకపోతే బెంగళూరు వాళ్ళతో పోటీ పడగలం. ఆ రాజధాని ఏదో పేదలకు భూములు పంచినట్టు వెనకడ స్టేడియంలు కడితే క్రికెట్ చాలా బాగుపడుద్ది. రాజకీయంలో ఇంకా ఆయన అన్నీ నిరూపించేసుకున్నాడు కదా, ఇంకా ఆయన పొగడాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన మేనిఫెస్టోలో లేని అమలు కాడ కాపులకి మొన్న ఇచ్చాడు కదా, ఆ 9 నవరత్నాలనే చేస్తాకి చాలా కష్టం, కానీ లేని కాడ ఆయన చేశాడు కదా, అది నిరూపించుకున్నప్పుడు స్పోర్ట్స్ మాత్రం ఆయన దృష్టిలో పెట్టుకుని క్రికెట్ని ఆయన అంబటి రాయుడు ఎవరినో తీసుకొచ్చాడు. అంబటి రాయుడిని తీసుకొచ్చి క్రికెట్ని డెవలప్ చేసి ఇలాంటి స్టేడియంలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 50 అన్న తయారైతే మేము పొద్దున్న సాయంత్రం గ్రౌండ్లోనే ఉంటాం. అదిగో పిల్లలు 6 నుంచి పొద్దున్న 6 నుంచి ఉంటాం. మరి స్టేడియంలన్నీ మరి ఇలా అయిపోయినాయి. అభివృద్ధి ఆయన చేయకుండా ఇంకెవరు చేస్తారు? చేయబట్టే కదా ఇప్పుడు దాకా మరి ఎవరు గెలవలేదు. ఎంపీసీ, జడ్పీటీసీ, చైర్మన్, సర్పంచి, ప్రెసిడెంట్లు ఏవి గెలవలేదు, అన్నీ వైఎస్ఆర్సీపీఏగా. కానీ ఇప్పుడు ఈ కాళ్ళ మీద పెట్టుకోకూడదు, స్పోర్ట్స్ మీద పెట్టుకోవాలి. వాళ్ళని తయారు చేస్తే బాగుంటుంది. ఇక రాజకీయంలో ఆయనకి ఎదురులేదులే. మానవ మాతలు అనేవాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆయన ఏమన్నా మనిషే కదా, ఆయన జైంట్ రాబోట్ కాదు కదా. ఆయన 50 రోజులు అయింది. ఎలక్షన్ల దాకా ఆయన ఉండి చక్కగా పేదల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఆయన అక్కడే ఉంటేనే బాగుంటుంది, మనం చల్లగా ఉంటాం. ఆయన వచ్చిన కాడి నుంచి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఎవడనే బాగుపడినవాడు, ఎవడికి పెట్టడు. అది అందుకనే మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఎత్తేనేమో జడ్జీలు ఏమో మంచోళ్ళు, చంద్రబాబు నాయుడిని జైల్లో ఎత్తేనేమో జడ్జీలును, పోలీసులును, రాజకీయ నాయకులేమో కక్ష సాధింప. ఆయనకేమో న్యాయం, ఈయన చేస్తేనేమో అన్యాయం. ఆయన గారు కూడా అంటున్నారు వచ్చే ఎన్నికల్లో మేము టీడీపీ కలిసి పోటీ చేస్తాం, ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లాం అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ యొక్క ఎలా ఉండబోతుంది ఆయన యొక్క ప్రభావం వచ్చే ఎన్నికలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుతో కలుపుతమే పవన్ కళ్యాణ్ వాల్యూ పోతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంచి సమయం. ఎన్టీఆర్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచేసి పవన్ కళ్యాణ్ పేదల పక్షం నిలబడితే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీతో బయటకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి నిరూపించుకోవాలి. ఇంకా ఆడితో ఎందుకు, ఇంకా ఎవడిని ఎదగనివాడు, వాళ్ళ కొడుకుని తప్ప ఎవడిని ఎదగనివాడు. పవన్ కళ్యాణ్ ఏం గవర్నమెంట్ ఏం ఫామ్ చేయలేదు కదా, ఆయన మనమేం అనకూడదు. పవన్ కళ్యాణ్ చిరంజీవి అంటే అందరికి ఇష్టమే. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు కలిస్తే ఏమవుతాడు? A2 అవుతాడు ఈయనకాడ. ఇక అలాంటప్పుడు అలాంటి అవినీతి చేసిన వాడిని 50 రోజులు జైల్లో ఉన్నవాడిని పక్కన పెట్టేసి ఈయన ఒంటరిగా పోరాడితే రాని ఎంత సీట్లు వచ్చినా ఎప్పుడైనా ఎదగాలి కదా. ఒక్కడే కష్టాన్ని ప్రజలు గుర్తిస్తారుగా. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ అభిమాని, మరి అప్పుడు ఆయనకి ఈసారి ఎమ్మెల్యే అవ్వాలిగా. చంద్రబాబుతో ఉంటే ఎమ్మెల్యే చేయనివాడు, సొంత రామారావునే చంపేశాడు, ఎవరిని ఎదగినవాడు.